ఇవాళ జుక్కల్ బాన్సువాడ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు జుక్కల్, 2 గంటలకు బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్లో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ శ్రేణులు. రైట్, ఇక సీఎం పర్యటనకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి, బాన్సువాడలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? కంప్లీట్ గా ఈ రోజు స్కెడ్యూల్ ఏంటి? మొదటి విడతలో భాగంగా సీఎం ప్రజా ఆశీర్వాదాల సభలో భాగంగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో జుక్కల్తో పాటు బాన్సువాడ నియోజకవర్గంలో ఈ రోజు సీఎం సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానంగా ఈ రోజు నుండి అటు బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల శంఖారావానికి సీఎం ఈ రోజు పూరించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే జుక్కల్ నియోజకవర్గంలో పాటు బాన్సువాడ నియోజకవర్గంలో సీఎం బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంట సమయంలో జుక్కల్ కాన్స్టిట్యున్సీకి జుక్కల్ కేంద్రంలో నియోజకవర్గం కేంద్రంలో అటు సీఎం సభ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 2 గంటల సమయంలో అటు బాన్సువాడ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ రోజు సభ ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు నవంబర్ 2వ తేదీ నాడు బాల్కొండలో, అలాగే నవంబర్ 3వ తేదీ నాడు ఆర్మూర్ నియోజకవర్గంలో సీఎం సభకు సంబంధించి ఏర్పాటు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. తొలి విడతలో భాగంగా 9వ తేదీ వరకు సీఎం సంబంధించిన సభల పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో ఇటు జుక్కల్తో పాటు బాన్సువాడ, అలాగే ఆర్మూర్తో పాటు బాల్కొండ 4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైందనే చెప్పవచ్చు. చివరి రోజున 9వ తేదీ నాడు సీఎం కామారెడ్డి జిల్లాలో ఈసారి పోటీ చేయనున్నారు. దీనిలో భాగంగా 9వ తేదీ నాడు కూడా సీఎం కేసీఆర్ అటు కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో అటు నామినేషన్ దాఖలు చేసి అక్కడ భారీ సభకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో చూసినట్లయితే అటు 9 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో ఒక మిగతా వారికి 8 స్థానాల్లో కూడా మిగతా పాత ఎమ్మెల్యేలకే మరోసారి 3వ కూడా అవకాశం కల్పించారు. కానీ ఒక కామారెడ్డి నియోజకవర్గాల్లో మాత్రమే గంప గోవర్ధన్ పక్కన పెట్టి సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు కూడా హాట్ గా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ముందస్తుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అటు సీఎం పోటీ చేస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా అటు జిక్కల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, బాన్సువాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇటు పర్యటనలు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా గత 9 సంవత్సరాల నుండి అటు స్థానికంగా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి ఇచ్చామనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనే దానిపై అటు స్థానికంగా ఉండే కార్యకర్తలు కాబట్టి ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా జుక్కల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అటు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లో మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న జుక్కల్ కాన్స్టిట్యున్సీ సంబంధించి చాలా వెనుకబడిన ప్రాంతం అని కూడా చెప్పవచ్చు. స్థానికంగా గతంలో హామీలు ఇచ్చిన హామీలకు సంబంధించి మరోసారి పరిశీలించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా పలు డిమాండ్లు కూడా అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రధానంగా పలు డిమాండ్లకు సంబంధించి కూడా ఈ రోజు సీఎం కేసీఆర్ హామీ ఇస్తారనే ఆశాభావాన్ని కూడా జుక్కల్ నియోజకవర్గ ప్రజలతో పాటు నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాన్సువాడ నియోజకవర్గం సంబంధించి కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో సీఎం కేసీఆర్ రానున్నారు. అయితే ఇప్పటికే స్పీకర్ పోచారం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి కూడా టికెట్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి సంబంధించి ఒక జుక్కల్ కాన్స్టిట్యున్సీ మన బాన్సువాడ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. 12,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా చేసిన అభివృద్ధిని కూడా అటు ప్రజల దృష్టికి తీసుకెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో కొత్తగా ప్రకటించిన మేనిఫెస్టోకి సంబంధించి హామీలకు సంబంధించి కూడా
ప్రజలకు చెప్పే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా కామారెడ్డి జిల్లా నూతనంగా జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, అంతేకాకుండా కామారెడ్డిపై సీఎం కేసీఆర్ ఇక్కడికి రావడానికి గల కారణాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెప్పే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ రోజు వరుస పర్యటనల నేపథ్యంలో సామాన్య ప్రజానికానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? అంటే ప్రధానంగా చూసినట్లయితే అటు జుక్కల్ అనేది చాలా వెనుకబడిన ప్రాంతం అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి అన్ని చోట్ల నుండి మొబిలైజేషన్ సుమారు జుక్కల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల నుంచి కూడా చాలా వ్యక్తంగా అటు చాలా రోజుల తర్వాత గత ఎన్నికల తర్వాత మరోసారి 5 సంవత్సరాల తర్వాత జుక్కల్కు మళ్ళీ సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే వచ్చే కార్యకర్తలకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కాన్స్టిట్యున్సీ జుక్కల్ కేంద్రాలు ఏవైతే నియోజకవర్గ కేంద్రాలు ఉన్నాయో ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి అలాగే అన్ని రకాల వసతులకు సంబంధించి ఎక్కడైతే వసతులు ఉన్నాయో అక్కడే ఇలాంటి సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే హెలిప్యాడ్ ద్వారా అటు జుక్కల్ కాన్స్టిట్యున్సీకి సీఎం వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా హెలిప్యాడ్ నిర్మాణం చేశారు. అంతే అక్కడ నుండి బాన్స్వాడలో కూడా రానున్నారు. బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలో కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి ఇతర ప్రాంతానికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా సుమారు 50 నుండి 70 వేలకు పైగా జనాన్ని మొబిలైజేషన్ చేసి తమ బల ప్రదర్శనగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బల ప్రదర్శన సంబంధించి ఇక్కడ సీఎం దృష్టికి ఆయనని ఆకర్షించే దిశగా ఇటు అన్ని ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలను కూడా మొబిలైజ్ చేసే దిశగా ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా 5 సంవత్సరాల తర్వాత తిరిగి సీఎం కేసీఆర్ అటు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా అటు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రానున్న రోజుల్లో ఎలాంటి హామీలు ఇస్తారనే దానిపైనే సర్వత్రా ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నవంబర్ 2తో పాటు బాల్కొండ అలాగే నవంబర్ 3తో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేశారు. నవంబర్ 9న సీఎం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కామారెడ్డిలో కూడా పూర్తి స్థాయిలో ఒక బహిరంగ సభ ప్లాన్ చేశారు. అయితే మొదటి విడతలో 5 నియోజకవర్గాలకు సంబంధించి సీఎం టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. రెండో విడతలో భాగంగా ఇటు మిగతా 4 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో రూరల్ కావచ్చు బోధన్ కావచ్చు అర్బన్ వంటి నియోజకవర్గాలకు సంబంధించి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి మళ్ళీ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి సీఎం టూర్ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కార్యకర్త నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అభ్యర్థులు కూడా మొబిలైజేషన్ ప్రజల కార్యకర్తలను మొబిలైజేషన్ చేసే పనిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.